ధిక్కరిస్తున్నావా? ఏమిటి ఏమిటి? ఓహో, ఇది ఒక సభ. ఇది సభయ, దోపిడీ గండ్ల కూటమి. ఈ ఆటవికుల అండతో కొల్లలు సాగిస్తున్న గజ దొంగ వలె ఉన్నావు కానీ మహారాజుగా మాత్రము లేవు. ఎందుకని? లేకపోతే ఇంత భయం ఎందుకు? ఈ కవచం ఎందుకు? బోనులో ఉన్న పెద్ద పులి వలె ఉన్నావు. ఏమిటి పెద్ద పులినా? కాకపోతే ఎలుగుబంటువు. ఒళ్ళు తెలియక పేరుతున్నావు. నీ పొగరికి నిసింహ మహారాజా, మీకే ఆపద రాదు. మీ చుట్టూ ఉన్న ఈ భయాన్ని నిర్మూలిస్తున్నాను. ఏమి బలం, ఏమి సాహసం! అమ్మి మహారాజా, నువ్వు అబ్బాయి మహేంద్రజిత్, వీళ్ళు జాగ్రత్తగా సత్కరించు. అతిథి గృహాన్ని తీసుకెళ్ళు. అమ్మాయి రా రమ్మా. మంత్రి గారు, మీ రాజుగారి తత్వం మాకేమీ బోధపట్టం లేదు. మీకు ఇంకా తెలియడంలే, మీరు ఇట్టే సంఖ్యలు తెంపేశారుగా. మీరు దయచేయండి, మిమ్మల్ని సత్కరించమని రాజాజ్ఞ. ఓహో, మీరు మరీ విచిత్రంగా ఉన్నారే. ముందు ముందు మీకే తెలుస్తుంది. దయచేయండి దయచేయండి. అప్పుడే విరిసిన పువ్వులలో గుప్పుమనే పరిమళము వలె బుగ్గల కావిరి తగిలేనా సిక్కులు సెగలై చెలగేనా వల్లభా చంద్రుని చూసిన సంద్రములో చంద్రుని చూసిన సంద్రములో సందడి చేసే అలలవలే కొల్లగ మమతలు లేచేనా చల్లగ వలపులు వీచేనా వల్లభా ప్రియ వల్లభా నాలో వలిని నీలోను జిలిబిలి ఊహలు సాగేనా కలవరములు చెలరేగేనా వల్లభా ఎన్నడూ లేని
ఏమిటండి అమ్మాయి పరవశం? అదే మీ బాగా జ్ఞాపకం చేసుకో, మన పెళ్లికి ముందు నేను మరగజాన్ని వంచినప్పుడు నువ్వు ఇలాగే పరవశించావటగా. ఇప్పుడు నా సంగతి ఎందుకు, అమ్మాయి సంగతి చెప్పండి. అది చెబుదామని వస్తేనే తమరు గడియ బిగించుకుని లోపల కూర్చుంటుంది. అప్పుడు అలంకారం చేసుకుంటున్నాను, ఇప్పుడు చెప్పండి. అన్నా, మన ధీరుడు వచ్చినప్పటి నుంచి శ్రీపురం నాయకుడు అని కలరుస్తున్నాడే, ఆ ప్రబుద్ధుడు ఎవరు? ఎవరైతే ఏమిరా, ఈయన్ని ఆయన దగ్గరికి పంపటానికేగా మన ప్రయత్నం. ఆయన ఎక్కడున్నాడు? చూడు, వాడి గది ఏమైంది? అన్నా, నా తల తిరుగుతుందా లేక ఈ గదే తిరుగుతుందా? ఈ సొరంగం ఎవరూ తప్పించుకోలేని పద్మవ్యూహంలోకి చేరుతుంది. మన అభిమన్యుని కూడా తీసుకురా. అభిమన్యుడు ఏమిటి? అదేరా మన అతిథి. ఇక్కడికి కాదురా, అక్కడికి తీసుకురా. పడేద్దాం. అన్నా, నువ్వు అనుమతిస్తే ఒక్క మాట. ఏమిటి? అదే, ఆ వీరుడు మన గొలుసు తెంపడే, అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాత నీ తెలివి నువ్వు పోయి ఇక్కడి నుంచి. మరి అతిథి ఏమయ్యాడని రాజుగారు అడిగితే పారిపోయాడని చెబుదాం. నాకు అలాగే తట్టింది. చూసావన్నా, నీ తెలివి కాస్త నాకు అడ్డుతుంది. చూసారా, ఈ మందు ఎంత కన్నుల పండుగగా ఉందో. ఓహో, సభాలంకారంగా ఉండవలసిన సింహాసనం మందిరంలో ఉంది. ఇది బ్రహ్మపురం వారిది. దీని మీద కూర్చుని ఉన్నప్పుడే రాజుగారి తల కొట్టేసి. ఆ సింహాసనమా మీరా? అబ్బే, మీరు ఆవులిస్తే పేగులు లెక్కబెట్టి ఇలా ఉన్నారు. మీ దగ్గర అధిక ప్రసంగం కూడదు. కూర్చోండి, కూర్చోండి. అనుమానించకండి, అందులో ఏమీ లేదండి. కూర్చోండి. ఏమీ లేదంటారేమిటండి? ఇంత శిల్ప సంపద కనిపిస్తూ ఉంటే. అదే కూర్చోండి, కూర్చోండి. కూర్చుంటే ఎలా కనిపిస్తుందండి? శిల్పాన్ని చూడనివ్వండి. చూడండి, దానికే చూడండి. మహానుభావ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇక్కడే శాశ్వతంగా. అదే మా కోరిక. ఓహో, అదేనా? మీరు ఇక్కడ కూర్చుంటేలా కాపీడు. దయచేయండి, దయచేయండి. ఈ బొమ్మ చూచారు, చూడ్డానికి ఎన్నో మిట్ట పొలాలు కనిపిస్తున్నాయి. తట్టి చూస్తే నున్నగా ఉంటుంది. ఆ రహస్యం ఏమిటో మీరు కనిపెట్టి చెప్పాలి. ఆ కన్నుల తీరు, ఆ బుగ్గల తీరు, ఆ వంపు, ఆ సొంపు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అక్కడ పెట్టు. రండి, దయచేయండి, చూడండి. చూడ్డానికి అంత నున్నగా కనబడుతుందా? మీరు చెప్పేదంతా నిజమేనంటారా? అయితే ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. పదండి, పదండి. ఏమిటంత కంగారు పడతారు? అదే ఏం లేదండి. కూర్చోండి, కూర్చోండి. చూడండి, మొన్న మీరు గొలుసులు తెంపారే, ఎలా తెంపారు? ఏమి తింటే మీకు అంత బలం వచ్చింది? ఏం చేస్తే వచ్చింది అంత బలం మీకు? ఆ కిటుకు కాస్త నాకు చెప్పండి. జిత్తు, నీకు చెప్పాలనే ఉంది, కానీ నిద్ర ముంచుకొస్తోంది. కాసేపు కునుకుతాను. నిద్ర పట్టింది. ఈ మిఠాయి తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఆకలిస్తుంది, వచ్చి తింటాడు, అందులో పడతాడు. అంత ముద్దు నిద్రపోయేవాడిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నయ్య. అన్నయ్య, మంచి ఆలోచన తట్టింది. ఆర్తత్రాణ ప్రయాణ, రక్షించు, రక్షించు, అయ్యో రక్షించండి, రక్షించండి. రాడేంటి?
రక్షించు అయ్యో 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 రక్షించు రక్షించు రక్షించు